దానికి అటెండ్ అవ్వాలి. ఈ రంగరాజుతోనేమో అర్జెంట్ కి చెప్పించాలి, అది చెప్పించేసి అది ఇంకా నా జోలికి రాకుండా నన్ను క్లీన్ చేసేలా చూసుకోవాలి. రుద్రాక్ష రోజు మెడల్ వేసుకున్నావా? ఒక 5 రోజులు చేసుకోవట్లేదు. అదే నాన్న దేవుడి దగ్గర ఎట్టాను రా చేస్తున్నాను. రేపు వేసుకుంటాను. రేపు బయటకు వెళ్తాను కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తాను కదా, కూర్చుంటే అప్పుడు వేసుకుని వెళ్తాను. ఇప్పుడు బయటికి వెళ్ళి వేసుకోవాలన్నా? అసలు బయటికి చదివాను, బుక్ లో చదివాను రా, బుక్ లో చదివాను. కొన్ని నిష్ఠలు అన్నాడు రా, కొన్ని అర్థం కాలేదు. నెక్స్ట్ అంటే నీ మ్యాటర్ అర్థం కావట్లేదు. నెక్స్ట్ అంటే శుచి శుభ్రత చాలా మెయింటైన్ చేయాలంట. బాగా మెయింటైన్ చేస్తావు కదా, బయటికి వెళ్ళేటప్పుడు వేసుకుంటాను అంటాడు. డే నైట్ వేసుకోకూడదు అంటున్నారు చాలా మంది. డే నైట్ అంటే అంటే ఇప్పుడు నువ్వు దాన్ని దేవుళ్ళ పూజ చేసుకుంటే దేవుళ్ళ చూడాలి. అదే దీంట్లో రాశారు, చదివాను, దీంట్లో డే నైట్ వేసుకుంటాం మంచిదని రాశాడు. డే నైట్ వేసుకోవడం మంచిది, ఎందుకంటే నీ బాడీలోకి నెగిటివ్ ఎనర్జీస్ రానివ్వదు. చుట్టుపక్కల నెగిటివ్ ఎనర్జీ మొత్తం గెంటేస్తుంది, దానికి అంత పవర్ ఉంటది. అవునవును, చాలా బాగా రాశాడు. అవును, అందుకే నువ్వు డే నైట్ నేను చెప్పాను కదా, నువ్వు ఎన్నుకున్నారా? నాకు 6 మొక్కలు ఎన్నుకున్నా. 6 కాదు, అది 6 చూసానే. నీకు తెలియదు అది 6 మొక్కలు కాదు నాన్న, అది 14 మొక్కలు 16 మొక్కలు 2.5 లక్షలు 3.5 లక్షలు. అది కాదురా బాబు, నేను చూసాను క్లియర్ గా 6. నీకు తెలీదు, నీ దాని సర్టిఫికేట్ ఇస్తాను చూడు. నాకు తెలుసు నాన్నగారు. నీ అన్ని అదే నాన్న, తెలిసిన చెప్పొచ్చాను, తెలియని చెప్పొచ్చాను అన్న, ఊరుకుడుతా మాట్లాడలేమన్నా. అలాగైతే 2 మొక్కల బిల్లు ఇస్తాను నీకు, ఆ బిల్లు చూపిస్తాను. మొక్కలు తప్పేసి ఉంటాడు, నీకు ఎదురుకుండా కూర్చోబెట్టి నీకు చూపిస్తాను మొక్కలు. నువ్వు చూపిస్తాను కాదు, దాన్ని చూపిస్తాను. బాబా 10 మొక్కల పైన ఉంటాయి, అది మొక్కలు ఎక్కడితో కూడా కష్టాను. మొక్కలు నీకు చూద్దా, నీకు అర్థం మొక్కలు ఎక్కడితో అనట్లేదు, చూపిస్తాను. మొహం అంటే ఎలా డిఫరెన్షియేట్ చేస్తారో నీకు చూపిస్తాను. 6 మొక్కలు కాదు, అది 16. నేను మర్చిపోయాను, 16 14 16 అసలు 10 పైన. అందుకే అంత కాస్ట్ లేదు, అది చాలా పవర్ఫుల్. అది కానీ 7 8 అయితే లక్ష్మీదేవి, లక్ష్మి తెగొచ్చేద్దని రాశాడు. తెగొచ్చేద్దంటే నాన్న, అది అప్పుడు నువ్వు వేసుకుంది శ్రీరాముడిది, సరేనా? దాని వల్ల ఏంటంటే నీకు మొత్తం అన్ని వచ్చేస్తాయి. అన్నిటికంటే మెయిన్ లక్, అదృష్టం. అదృష్టం వెనంటే ఉంటది, అది ఉంటే సూపర్ పవర్ అది, సరే? అదృష్టం ఉంటే డబ్బులు ఏంటి అన్ని వచ్చేస్తాయి, పేరు కూడా వస్తుంది. అబ్జర్వ్ కదా, దాన్ని వేసుకుని అబ్జర్వ్ కావాలంటే నీకు. అదే దేవుడి దేవుళ్ళని రేపు వేసుకెళ్తాను. దేవుడి దేవుళ్ళని కాదు ఎప్పుడు విజయకుమార్, నీకు ఆ దరిద్రం వదిలిపోతుంది. అందుకంటే నా బాధ పిల్లలు. అదే అందుకని కాదన్న, దాన్ని రెగ్యులర్ గా వేసుకోవాలంటే అసలు వదలకూడదంట. అదేంటంటే అది మన బాడీలో పార్ట్ లేదు, దాని బాడీలోకి వెళ్ళిపోద్దంట అది. అందుకని మస్ట్ నువ్వేమో ఇప్పుడు అలా కుదరదు. రెగ్యులర్ బయట ఇంతవరకు రోజు బయట 5 రోజులు చేసుకోలేదనో కదా, 4 రోజులు 4-5 రోజుల నుంచే మరి వేసుకోలేదు కదా. ఏదో సంథింగ్ అడ్డు వచ్చింది, అందుకే తీసి పక్కన జ్ఞాపకలేదు. రేపు వేసుకుంటాను. నీకు చెప్తాను చూడనా, బయట నీకు తిరిగిన వాళ్ళు, డేట్ ఉన్న వాళ్ళు, నీ చుట్టుపక్కల తిరిగినా నీకు నచ్చేది తగలదు, టచ్ అవ్వదు. దానికి అంత పవర్ ఉంటది. రేపు రోజు 7 వస్తుంది, మరి 7 వచ్చింది. రేపు అందరూ కూడా రేపు ఇచ్చారు టైం. భాస్కర్ రాజు కానీ రేపు కలుద్దాం సార్ అంటే విజయ్ కుమార్ కానీ, ఇంకొక అతను వచ్చాడు విజయ్ కుమార్, ఆయన కదా షేర్ కావాలంటున్నాడు అతను కానీ, రేపు కలుద్దాం అన్నారు. షేర్ అంటే ముందు వాళ్ళు మాట్లాడి మీరు ఎలా అనుకుంటున్నారు ఏంటి అని అడుగు, వాళ్ళు వినిన తర్వాత మాట్లాడు. అప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ఐడియాస్ వస్తాయి అర్థం వాళ్ళు విన్న తర్వాత. అందుకని నువ్వు జస్ట్ లిజన్ టు దెమ్ ఫస్ట్, విన్న తర్వాత నువ్వు ప్లాన్ చేస్తావు. చూడు మరి, నీకు రేపు పని అయిందంటే తెలిసింది. ఎల్లుండి వెళ్ళిపోసానుకుంటే ఎల్లుండి నీకు హైదరాబాద్ టికెట్ తీసేస్తాను. మళ్ళీ ఇది ఉంది కదా ఇక్కడ మస్టర్ షూట్ గా 7వ తారీఖున అటెండ్ 20 నేను శనివారం అటెండ్ అవ్వాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ. సరే నేను రేపు హైదరాబాద్ వెళ్ళి అది తెచ్చుకొచ్చేసేస్తాను. అయితే నువ్వు వెళ్తావా? వద్దులేరా బాబు, నేను వెళ్తే అసలు పిల్లలు కదా. ఒక రోజు ఏముంటుంది నాకు మస్ట్ నీ మ్యాటర్ అర్థం కావట్లేదు. ఇక్కడ తిరగబడిపోతుంది అంతా. నేదో చేస్తా.